హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది రచ్చలేపుతుంది, మామూలుగా లేదు, అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో 6 కాదు, ఏకంగా 7 ఓటింగ్ నామినేషన్లోకి వచ్చారు. అండ్ సంజన స్పెషల్ పవర్ తోటి డైరెక్ట్గా సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఓటింగ్ ఆర్డర్స్ చూస్తుంటే నిజంగా అస్సలు ఊహించని విధంగా జరుగుతూ ఉంది. అండ్ ఈసారి ఖచ్చితంగా మీరు ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఎవరు ఏంటి అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసుకొని అండ్ పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళండి. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ ఏంటంటే ఇంకా కావాల్సింది. కానీ ఈయనకు నిన్న చూసుకునే దానికి ఇప్పుడు చూసుకునే దానికి అసలు తగ్గఫార్ అనే రేంజ్కి వచ్చేసింది అనమాట. సో ఎవరికి అని అంటే భరణికి అండ్ సుమన్ శెట్టి గారికి. సో ఇద్దరికి మామూలుగా ఓటింగ్ పడట్లేదు. అసలు సుమన్ శెట్టి గారికి ఇంత ఓటింగ్ అనేది ఉందా అని అంటే సో ఖచ్చితంగా అంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే పడుతూ ఉంది. మరి ఈ రేంజ్ ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ భరణి గారు అయితే ఇప్పుడున్న ప్రకారంగా భరణి గారు టాప్ పొజిషనే లీడ్ చేస్తున్నారు. 32% తోటి మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. సో మామూలుగా కాదు. మన భరణి గారిని పాపం మనోడు ఏం చేయకపోయినా ఏం అనకపోయినా కూడా సో ఈ కామనర్స్ ఉన్నారు చూసారా, ఈ కామనర్స్ మామూలుగా కాదు, ఏకంగా ఏమంటారు పైకి ఎత్తుకొని నెత్తి మీద పెట్టినట్టుగానే ఉంది. సో ఆ విధంగా ఆడియన్స్ నుంచి అంత వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్, అంత కంటెంట్ అయితే పాపం భరణి అలాంటి కాంట్రవర్సీస్ వెళ్ళకపోయినా కూడా వీళ్ళు తీసుకొచ్చేసి మనల్ని లేపుతూ ఉన్నారనమాట. సో భరణి గారికి అయితే ఖచ్చితంగా ఈ ఓటింగ్ అనేది ఖచ్చితంగా డిజర్వింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో మనోడి పర్ఫార్మెన్స్ ఉంది. బట్ అందరితో పోల్చుకుంటే మనోడు చాలా బెటరే. సో హౌస్ వైజ్ చూసుకుంటే సో భరణి గారికి ఖచ్చితంగా 32% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తే సో అంతే ఫాస్ట్గా అదే దగ్గఫర్ ఓటింగ్, అంతే ఓటింగ్ తోటి మనోడు కూడా ఉన్నాడు. అండ్ సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి కూడా 31% ఓటింగ్ అనేది పడుతుంది. సుమన్ శెట్టికి ఇంత ఓటింగ్ నిజంగా ఉంది అని అంటే సో చాలామందికి మనోడికి అంత సినిమా లేదు, మనోడికి అంతే ఓటింగ్ అయితే లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. ఓటింగ్ ఆర్డర్స్లో మనోడు లీస్ట్లో ఉన్నారు అని చెప్పేసి కూడా అన్నారు. బట్ ఏంటంటే చూడండి, లాస్ట్ మనోడు సేవ్ అయిపోయినప్పుడు ఆడియన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఎంత ఎగ్జైట్ అయ్యారు అనేది ఆల్రెడీ లైవ్లో చూసుంటారు, మీకు క్లారిటీగా అర్థమైతే. బట్ అంతా చూసినాక కూడా సుమన్ శెట్టికి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందా అని అంటే సో ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి మనోడికి ఫేవరబుల్గా ఉంది. సో ఖచ్చితంగా మనోడికి వర్కౌట్ అవుతుంది. సో అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది కాదు, అసలు మనోడికి కంటెంట్ ఉన్నా లేకపోయినా మనోడిని సేవ్ అవ్వడం అనేది అంత రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కంటెస్టెంట్స్ మన ఆడియన్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినట్టే అనుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే మనోడికి బాగా ట్రోల్స్ ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్గా జనాలకి రిజిస్టర్ అయిపోయాడు. సో మొత్తానికి చిన్న లాజిక్ తోటి పెద్ద ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ సుమన్ శెట్టికి 31% తోటి సెకండ్ పొజిషన్ ఉంటే అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి 10% ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ ఈమెకు కూడా థర్డ్, అంటే ఈమె ఓటింగ్ ఈమె ఏదో చేస్తుంది, ఈమె ఏదో అయిపోతుందని కాదు. సో ఈసారి కామనర్స్ మీద హేటింగ్ తోటి ఖచ్చితంగా ఈమెకు ఓటింగ్ అనేది పెరిగింది. ఇది మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేంజు నెగిటివ్ అనేది, ఆ రేంజు హేట్ రైట్ అనేది ఖచ్చితంగా కామనర్స్ మీద వచ్చేసింది ఆల్రెడీ జనాలకి. ఎందుకంటే అంత దారుణంగా భరించలేకపోతున్నారు ఆ కామనర్స్లో, అసలు అంత రేంజ్ ఇరిటేషన్ తెప్పిస్తున్నారు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే సో ఫ్లోరా గారికి 10% ఓటింగ్ అనేది మంచి ఓటింగ్ అనుకోవచ్చు. అంత పెద్దగా చెప్పుకునేంత ఓటింగ్ అంటే ఆమె పర్పస్లో ఆమె ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అనుకున్న దగ్గర నుంచి ఆ రేంజ్కి వచ్చింది అని అంటే 10%కి వచ్చిందంటే మామూలు విషయం కాదు. సో 10% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉండి అండ్ తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు 8% ఓటింగ్ తోటి. డెమోన్ పవన్ అయితే 8% తోటి చాలా స్టేబుల్గా ఉన్నాడు. సో ఖచ్చితంగా చూసుకుంటే మనోడు కూడా సేవ్ అవుతాడని అంటే సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఫ్లోరా కూడా డేంజర్ జోనే. బట్ ఏంటంటే కొంత బెటర్మెంట్ ఉంది, ఆమె ఓటింగ్లో అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకొని ఈ వీక్ చూసుకుంటే మాత్రం చాలా వరకు బెటర్మెంట్ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బెటర్మెంట్గా ఓటింగ్ అనేది పడుతూ ఉంది, అది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఈమెతో పోల్చుకుంటే డెమోన్ పవన్కి కూడా ఓటింగ్ స్టేబుల్గానే పడుతుంది. ఈయనకు మ్యాక్సిమం 7 to 10 మధ్యలో ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ మనోడిది కూడా 7 to 8% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడ్డది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 8% ఓటింగ్ అనేది మనోడికి అయితే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పుకోలేము. కానీ
బట్ వీళ్ళందరితో పోల్చుకుంటే కొంత బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ రీతుతోటి ఏదైనా లవ్ ట్రాక్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో, లవ్ ట్రాక్ నుంచి ఏదైనా కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది బట్ ఈ వీక్లో. సో చూడాలి అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది. తర్వాత వచ్చేసరికి ప్రియా ఉంది. సో ప్రియా 7% ఓటింగ్ తోటి ప్రియా కూడా అండ్ 5th పొజిషన్లో ఉంది ఈమె కూడా. సో ఈమెను నిజంగా ఎంత హేట్రైట్ చేస్తున్నారు అంటే మామూలు హేట్రైట్ చేయట్లే. సో ఖచ్చితంగా ఈమెను ఛాలెంజింగ్గా తీసుకుంటే మాత్రం ఈమెను ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఆడియన్స్ ఆ రేంజ్లో కనెక్ట్ అయిపోతున్నారు. సో ఎందుకనంటే అంత ఇరిటేషన్ తెప్పిస్తుంది. అంటే ఈ హౌస్ మొత్తాన్ని అంతా ఒక తెలియని క్లమ్జినెస్లోకి తీసుకెళ్తుంది, తెలియని ఒక గొడవలలోకి తీసుకెళ్తుంది. అసలు సంబంధమే లేకుండా అక్కడ గొడవని స్టార్ట్ చేస్తుంది. ఇలాంటివన్నీ చాలా హేట్రేట్ చేసే విషయాలు చాలా జరుగుతున్నాయి ప్రియా విషయంలోని. సో ప్రియా శెట్టి కూడా ఖచ్చితంగా 7% ఓటింగ్ పడుతుంది. ఈమె కూడా సేఫ్ జోన్ అని చెప్పడం, వెరీ డేంజర్ జోనే అని చెప్పచ్చు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి హరీష్ అండ్ మర్యాద మనీష్. సో వీళ్ళిద్దరు మాస్క్ మ్యాను అండ్ మనీష్ వీళ్ళిద్దరికి కూడా సేమ్ ఓటింగ్ పడుతుంది. ఈసారి అంటే మనీష్ కంటే ఎక్కువ కూడా హరీష్ మీదనే చాలామంది ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ చూసినాక ఆల్మోస్ట్ హరీష్ గారిని చాలా హైట్రైట్ చేస్తారు. అండ్ ఈరోజు నామినేషన్స్ జరిగినాక మీరు పిచ్చెక్కిపోతారు అనమాట. ఏంద్రా వీళ్ళు ఏం పాయింట్స్ పెట్టి చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నారు, అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది అయితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో ఇరిటేషన్ చేస్తారు, ఆ రేంజ్లో సిల్లీ పాయింట్స్ పెడతారు, ఆ రేంజ్లో నామినేషన్స్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఏందనంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్గా సెలబ్రిటీసే మరీ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోయి కామనర్స్ని పెద్ద లేపుతున్నారేమో అనుకున్నాను నేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళని అలా చూడకూడదు అని చెప్పేసి ఆ ప్రెజర్ తోటి కొంచెం ఎక్కువ చనువిస్తున్నారేమో, ఎక్కువగా వాళ్ళకి హైప్ లేపుతున్నారేమో అనిపించింది. బట్ ఇక్కడ చూస్తే ఏమైందంటే ఈ నామినేషన్స్ ఈ సిచ్యువేషన్స్ అని చూస్తే వీళ్ళు అసలు సెలబ్రిటీస్ ఏ వర్క్ చేయకుండా ఏ కంటెంట్ ఇవ్వకపోయినా కూడా సో ఖచ్చితంగా వీళ్ళు దగ్గరుండి వీళ్ళు కంటెంట్ ఇప్పియగలరు, వీళ్ళే కంటెంట్ తోటి క్రియేట్ చేయగలరు, వీళ్ళే కంటెంట్ని పుష్ చేస్తారు, అంటే వైరల్ కూడా చేస్తారంట. అంత క్యాపబిలిటీ ఉంది ఈ కామనర్స్కి. సో నిజంగా ఇంత రేంజ్, ఇంత వరస్ట్ థింగ్, ఇంత కామనర్స్ ఉంటారని అస్సలు అనుకోలేదు నేను. ఈ కామనర్స్ వల్ల సీజన్ పోతుంది అనేది కూడా నేను ముందు నుంచే చెప్తున్నాను. ఎందుకు అని అంటే నాకు ఆ అగ్ని పరీక్ష షో నుంచి వచ్చినప్పుడే కొంతమందిని సెలెక్ట్ చేశారు చూసారా, అప్పుడే కొంచెం అటు ఇటు తేడా కొడతా ఉంది. బట్ ఇక్కడ తీరా చూసుకుంటే కంప్లీట్గా ఆపోజిట్ అయిపోతుంది. రాను ఏమైపోతుందంటే ఒక తెలియని ఇరిటేటింగ్లోకి వచ్చేస్తుంది అనమాట. సీజన్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ మొత్తం ఎక్కడికో పంపిస్తారు అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా హరీష్కి చాలా ఛాన్సెస్ ఉంది. ఈసారి హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. హరీష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. సో హరీష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఫ్లోరా, డెమోను అండ్ ప్రియా, హరీషు అండ్ మనీషు. సో మనీషు, హరీషు వీళ్ళకి సేమ్ ఓటింగ్ పడుతుందని చెప్పాం కదా 6% తోటి. వీళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. మీరు ఎవరినైతే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు ఓట్లు వేసుకోకండి, మీరు ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు ఓట్లు వేయండి. సో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా వారు వన్ సైడ్ లాగా ఆల్మోస్ట్ సుమన్ శెట్టి, భరణి గారికి ఆల్మోస్ట్ 80% వాళ్ళే ఆక్యుపై చేశారు. సో కంప్లీట్గా మిగతా దాంట్లో ఈ 20%లో వీళ్ళే డిస్టర్బెన్స్గా వీళ్ళే చూసుకుంటున్నారు. అంటే మిగతా వాళ్ళకి అంత పర్సెంటేజ్ ఓటింగే పడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మీరు ఎవరికి ఓట్ వేసారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్